హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. 4 తరాలుగా నలుగురి నోళ్లలో నానుతున్న మేటి హీరో. అటు హిమాలయ పర్వతాల నుంచి ఇట కన్యాకుమారి వరకు హిందీ తెలిసిన ప్రతి ఒక్కరి సినిమాలకి ఆయన ఒక రోల్ మోడల్. అందగత్తె అంటే భారతదేశ సినిమా పరిశ్రమలోని హీరోయిన్లలో అందగత్తెగా ఉన్న ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న సుకుమారుడు. అమితాబ్ బచ్చన్ కి ఈక్వల్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆయనతో సహచరుగాడుగా కూడా నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మేటి నటుడు. ఆయన అలవోకగా రైలు మీద నుంచి గంతేస్తాడు, వంతెనపై నుంచి అమాంతం రైలుపైకి దూకేసి నడుస్తున్న రైలుపై స్టైల్ గా నిలబడతాడు. మంటల్లో చిక్కుకున్న రైలులో ఎన్నెన్నో విన్యాసాలు చేసేస్తాడు. కాళ్లకు వేలాడుతూ విలువైన వజ్రాన్ని చలాకీగా దొంగలించేస్తాడు. అమితాబ్ భుజాలపై ఎక్కి మోటార్ సైకిల్ పై వీరవిహారం చేసేస్తాడు. గబ్బర్ సింగ్ అంతటి విలన్ ని మిత్రుడు జై లేకుండానే తుదముట్టించేస్తాడు. ప్రాణ్, అజిత్, మదన్ పూరి, అమరీష్ పూరి మొదలుకొని ఎందరెందరో విలన్ల ఆట కట్టించేస్తాడు. ఇక మీనా కుమారి మొదలు బోల్డ్ మంది హీరోయిన్లతో ఆడాడు, పాడాడు, గెంతాడు, కథలు నడిపాడు, వ్యక్తిగతంగానూ నడిపించాడు. అలాంటి హీరో మొన్నటి హీమ్యాన్, కుర్ర హీరోలకు పాజీ, భారతీయ సినిమాలు ఒక గొప్ప పేజీ ధర్మేజీ అంటే ధర్మేంద్ర గారు. ఆయన నిన్న కన్ను మూశారు. మరి ఆయన కళలు, ఆయన కథనాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఆయన ఒక సూపర్ స్టార్, అమితాబ్ బచ్చన్ స్థాయి హీరో. ఆయన కుటుంబం కూడా కళారంగానికే అంకితమైనటువంటి విశిష్ట లక్షణం కలిగినటువంటి ఫ్యామిలీ. ఆయన కూడా వెళ్లిపోయారు. వెండి తెరపై తన అందమైన సంతకాన్ని వదిలి 306 సినిమాల చారిత్రక పుస్తకాన్ని అభిమానులకు అప్పగించి 15 రోజుల క్రితమే అనుకున్న ఆగింది ఆ గుండె. ఇప్పుడు అనివార్యమైంది. ఎంత హీరో అయినా మరణాన్ని జయించలేడుగా. పోరాటం తన సహజ లక్షణం. అలాగే మృత్యువుతోనూ పోరాడాడు. ఓడాడేమో కాని అదెప్పుడూ కోట్లాది హృదయాలను గెలిచాడు. హీరోగా నిలిచాడు, నిలిచే ఉంటాడు. ఏ దోస్తీ హం నహీ చోడేంగే, చోడేంగే దమ్ మగర్ తేరే సాత్ నా చోడేంగే అంటూ మనందరి మనసుల్లో ఎప్పటికీ ఉంటానని చెబుతూ మరీ వెళ్ళాడు జగ్ను. ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడే ఆ బుల్లెట్ల బండి అమితాబ్ భుజాలపై ఎక్కి విన్యాసాలు చేసిన ధర్మేంద్ర షోలో హీరో ద్వయం. జై వీరు ఏం జోరు, కొట్టకుండా బోరు, కలెక్షన్ల హోరు. ధర్మేంద్ర, ధరంజీ, పూల్ ఔర్ పత్తార్, యాదోంకి భారత్, ఇలా ఎన్నో జ్ఞాపకాలు. అన్నిటినీ మించి డ్రీమ్ గర్లనే పడేసిన లవర్ మ్యాన్. అంతటి సుందరిని అంటే హేమమాలిని మారుమనువాడిన హీ మ్యాన్. ధర్మేంద్ర, హేమమాలిని బాలీవుడ్ హిట్ ఫెయిర్. దీని సినిమాలో అన్ని హిట్లు. రాజా జానీ, సీత ఔర్ గీత, పురావత్, నయా జమాత, నయా జమానా, తుమ్ హసీన్ మై జవాన్, చరస్, షోలే. ఇన్ని సినిమాల్లో నటించాక పడకుండా ఉంటుందా ప్రేమలో? దరం చూపాడు తనకు తగిన జోడి ఆ అందాల భామలో. యాక్షన్, కామెడీ, లవ్ షోలేలో జై మరణించినప్పుడు చూపించిన విషాదం ఏది చేయలేదు ధర్మేంద్ర. ఏం చేసినా సక్సెస్ ఆయన ముద్ర. ఇప్పటికీ హుషారే, ఎప్పటికీ పారా హుషారే. ఇంత చేశాక, ఇన్ని సాధించాక రాకుండా ఉంటుందా జీవిత సాఫల్య పురస్కారం? తన హీరో దిలీప్ చేతుల మీదుగా అంతటి దిలీప్ అన్నట్ట ధరం అంత అందంగా నేనెందుకు పుట్టలేదని. అదే ధర్మేంద్రలోని మెరుపు. ఈ కవితకు కోసం మెరుపు. మనిషై పుట్టాడు, నటుడిగా మెరిశాడు, హీరోగా మురిపించాడు, మరణంలోనూ హీరోనే అని నిరూపించాడు. ఇప్పుడు ఇంద్రుడే సవాలు చేయడానికి బయలుదేరాడు ధర్మేంద్రుడు. ధరంజీ లేరనే వార్త జీర్ణించుకోవడమే కష్టం అనుకున్నా జాతస్య హి ధ్రువో జన్మ మృతస్య స, తను మళ్లీ వచ్చే వరకు అలాగే ఉండమని కలరరాని మాలినికి మిత్రుడు అమితాబ్కు చెప్పి మరీ వెళ్ళాడు వీరు. ధర్మేంద్రకు నివాళి అర్పిస్తూ విశ్వ రివ్యూ ఛానల్. సో ఫ్రెండ్స్, మా కథనం గాని నచ్చినట్లయితే భవనీయుడు అవధానుల శ్రీనివాస్ శాస్త్రికి కృతజ్ఞతలు చెబుతూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.